ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కట్టమని చెప్పి చీరలు పంపించారండి. ఈ చీరేమో శారదాదేవి అవతారం అనగా మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవికి కట్టమని చెప్పి పంపించారండి. చీర అయితే చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. వాళ్ళు నేను వీడియోస్ పెడుతున్నాను కదండి, ఈ వీడియోస్ చూసి అమ్మవారికి మొక్కుకున్నారంట. ఆమె ఆమె అనుకున్న కోరిక నెరవేరింది. అందువల్ల ఏంటంటే ఆమె ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి చీర పంపుతాను అన్నారండి. ఈసారి మూలా నక్షత్రం రోజున కట్టండి అని చెప్పి ఆమె ఈ చీరను పంపటం జరిగిందండి. వాళ్ళకి ఆల్రెడీ అయితే షాపింగ్ మాల్ కూడా ఉందండి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీంట్లోనే చక్కగా ఫాల్ కూడా పంపించారండి. జాకెట్ ముక్కలు కూడా పంపించారు ఈ చీరకి. అయితే నేను జాకెట్ ముక్కలు తీసి పక్కన పెట్టించానండి. చీర అయితే మొత్తం చక్కగా పట్టు అండి, చాలా బాగుంది. చూడండి, చీర అంతా కూడా చక్కగా వర్క్ వచ్చిందండి. చాలా బాగుంది చీర అయితే, చాలా బాగుందండి చీర. మీ అందరికీ కూడా నేను చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో తీయటం అనేది జరుగుతుందండి. చాలా బాగుందండి చీర అయితే. మళ్ళీ ఇంకొక సబ్స్క్రైబర్ అయితే ఈ చీరను పంపించారండి అమ్మవారికి. చూడండి, పసుపు కింద ఎరుపంచు వచ్చిందండి చీర. చాలా బాగుంది చీర అయితే. చూడండి ఎంత చక్కగా ఉందో చీర. అమ్మవారికి పంపినటువంటి చీర అండి. చాలా బాగుందండి చీర అయితే. చూడండి, మొత్తం అంతా చక్కగా ఉంది. ఇది వేరే సబ్స్క్రైబర్ పంపించారండి. ఇంకొక చీర కూడా పంపించారండి అమ్మవారి కోసం. చూడండి, చీరను చూపిస్తున్నాను. చీర అయితే చాలా బాగుందండి. ఇది అక్షత్ ప్రింట్స్ సావిత్రి పట్టు. అక్షత్ ప్రింట్స్ సావిత్రి పట్టు అంటండి. చాలా బాగుంది ఇదైతే. ఇది కూడా చాలా బాగుందండి. చీర లుకింగ్ కూడా బాగుంది. మొత్తం అంతా కూడా కొంచెం గోల్డ్ కలర్ షేడింగ్ అయితే వచ్చిందండి చీర. చాలా బాగుందండి చీర. వీళ్ళైతే నా దగ్గర నెంబర్ తీసుకుని, వీళ్ళు తెలిసిన వారేనండి, తెలిసిన వారే, మన సబ్స్క్రైబరే. నా దగ్గర నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకుని వాళ్ళు కాల్ చేసి వాళ్ళ షాప్కి తీసుకువెళ్ళి మీకు ఏ చీర అయితే నచ్చుతుందో ఆ చీర తీసుకోమన్నారు అమ్మవారికి. నాకు ఈ చీర చాలా నచ్చిందండి. ఆ చీరనే వాళ్ళు అమ్మవారికి ఇచ్చేశారు. ప్రతి సంవత్సరము కూడా చక్కగా కట్టండి మా షాప్ తరపున అని చెప్పి పంపించారండి. గుడిలో లాగా మీరు అలంకరణలు చేస్తున్నారండి అమ్మవారికి. సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు మాకైతే కనబడుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారండి. మీరైనా మన వీడియోస్ చూడండి. దసరా ప్రతిరోజు అలంకరణలు, ప్రతిరోజు హారతులు, ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యాలు అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి ఇక నుంచి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో నేను చూపించాను నైవేద్యాలు, ప్రసాదాలు అన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది. చూడండి ఎంత చక్కగా ఉందో చీర కూడా. కిందంతా కూడా పట్టు అంచు వచ్చిందండి. అంతా కూడా గోల్డ్ కలర్ షేడింగ్ ఉంది. చూడండి, లైట్లో కూడా ఎంత చక్కగా మెరుస్తుందో చూడండి చీర. చాలా బాగున్నాయండి 3 చీరలు కూడా. చూడండి, చూడండి 3 చీరలని కూడా పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ దిస్ శారీస్ అండి. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి తరపున నేను మీ అందరికీ కూడా దసరా శుభాభినందనలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా అమ్మవారికి చీరలు కనుక పంపాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నానండి. నాకు ఫోన్ చేసి మీరు అమ్మవారికి చీరలు పంపవచ్చండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ దేవి నవరాత్రి శుభాకాంక్షలండి.